ఫైనల్గా దీంట్లో మీరు ఈ కథ పరంగా బయట ఉన్న వ్యక్తిగా, సమాజంలోని వ్యక్తిగా మీరు ఎన్టీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని మీరు ఎలా సమర్థిస్తారు? అంటే వేరే వాళ్ళ భార్యని తను పెళ్లి చేసుకుంటాను అన్న అభిప్రాయాన్ని పట్ల మీరు ఒక సమాజంలోని వ్యక్తిగా ఎలా దాన్ని సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? ఇప్పుడు అలాంటి ఏదైనా అయితే ఉందో అది ఆ వ్యక్తులకు సంబంధించిన ఒక పర్సనల్ వ్యవహారం. ఒక వ్యక్తి 3 పెళ్ళి ఎందుకు చేసుకున్నాడు, ఒక వ్యక్తి వేరే వాడు పెళ్ళైన భార్యను మళ్ళీ చేసుకున్నాడు అంటే వాళ్ళిద్దరూ వేరు వేరు వ్యక్తులు. వాళ్ళిద్దరు ఏ పరిస్థితుల్లో కలిశారు, వాళ్ళ ఎలాగ వాళ్ళ రిలేషన్షిప్ ప్రోగ్రెస్ అనేది అది చాలా పర్సనల్ థింగ్. దాని గురించి బయట వాళ్ళు కామెంట్ చేయటం అనేది నేను అంగీకరించు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మీకు అనుభవం జరగలేదు, మీరు ఆ పరిస్థితిలోంచి రాలేదు. కాబట్టి యూ కెన్ హ్యావ్ ఎ చాయిస్ వెదర్ టు ఇంటరాక్ట్ విత్ దెమ్ ఆర్ నాట్. కానీ వాళ్ళ మీద జడ్జ్మెంట్ పాస్ చేసే అధికారం అనేది ఎవరికీ లేదు. ఇది ఉట్టి రామారావు గారు అని కాదు, ఎవరి పర్సనల్ వ్యవహారమైనా అనేది నా బిలీఫ్ అది. ఓకే. బట్ మీరు సినిమాలో చూపించలేదు కానీ ఎలా దగ్గరయ్యారన్నది మీకు తెలిసిన నిజం ఏంటి? ఎందుకు అంత దగ్గరయ్యారు లక్ష్మీపార్వతి గారికి అన్నది మీకు తెలిసిన అంటే సినిమాలో నేను సినిమాలో చూపించింది అదే కదా. చూపించినట్టే ఓకే, బ్యాక్గ్రౌండ్ మౌంటేజ్ లాగా చూపించారు కొంచెం, అంటే రియల్ మౌంటేజెస్ కాదు. ఆవిడ ఎలా మాట్లాడతారో, ఏం మాట్లాడతారో, ఆ పర్టికులర్ టైంలో ఆయనకున్న మానసిక పరిస్థితి ఏంటి, దాని మలానా అంత. ఇప్పుడు చాలాసార్లు ప్రతి ఒక్కరికి ఇది ఒకటి వస్తుంది. మనకు బాగా దగ్గర ఉన్న వాళ్ళు పర్టికులర్ టైంలో దూరం అయినప్పుడు ఎవరో కొత్త వాళ్ళు వచ్చి మనకు దగ్గర అవుతారు. అది ప్రతి మనిషి జీవితంలో జరుగుతుంది. ఆయనకు ఉన్నంత పెద్ద ఉన్నతమైన స్టేజ్లో ఇంకా ఎక్కువ జరుగుతుంది. ఓకే. ఇప్పుడు నేను ఒక చిన్న డైరెక్టర్ని, నాకే సినిమాకి కొంతమంది మారుతూ ఉంటారు. ఒక 5 ఏళ్ళు పని చేసిన వాళ్ళు సడన్గా ఉండరు, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. అప్పుడు మీ రిలేషన్షిప్ కూడా ఆ పర్టికులర్ టైం వరకు జర్నీ చేసిన తర్వాత ఒక కొత్తది చూసినప్పుడు మీరు అట్రాక్ట్ అవుతారు వాళ్ళకి. అది ప్రతి దాంట్లో జరుగుతుంది అది. ఓకే 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 ఓకే. అండ్ మీరు ఈ లిరిక్ రైటర్ విశ్వాన్ని కూడా మీరు చెక్ చేశారంట కదా, మేకప్ ఇది సమ్ ఎన్టీఆర్ చాలా ఒక 5-6 గురించి చెక్ చేసాం. ఎందుకంటే విశ్వ కూడా ఎన్టీఆర్ని ఇమిటేట్ చేయగలుగుతాను. అఫ్ కోర్స్ తన ఏజ్ ఈజ్ వెరీ యంగ్ ఒకటి. ఓకే. రెండోది నేను కాన్స్టెంట్లీ ఐ వాజ్ టేకింగ్ మై మేకప్ మ్యాన్స్ అడ్వైస్. మేకప్ పర్సన్ విక్రమ్ గైక్వాడ్ అని వాజ్ అంతకుముందు కిల్లింగ్ వీరప్పని చేశాడు. సో ఎవరిని చూస్ చేసినా కూడా ఒక మేకప్ వేస్తే ఎలా అంటే ఆ ఫేస్ మౌల్డింగ్ కానీ సైజ్ ఆఫ్ ద ఫేస్ కొన్ని పారామీటర్స్ ఉంటాయి. మంచి యాక్టర్ అయి ఉండాలి, అలాంటి మేకప్కి సూట్ అయ్యే కైండ్ ఆఫ్ ఫేస్ ఉండాలి. అన్నీ కరెక్ట్గా వస్తేనే వీ కుడ్ టేక్ సంబడి. అండ్ ఫైనల్గా ఏంటి, మళ్ళీ ఒక మంచి సక్సెస్ ఆడియన్స్కి చూపించారు. తర్వాత నెక్స్ట్ ఆర్జీవి ఫ్లో ఎలా ఉండబోతుంది? మై జాబ్ ఇస్ టు మేక్ ఫిల్మ్స్. చాలా ఐడియాస్ ఉన్నాయి, లెట్స్ సీ. అంటే ఏది ఫస్ట్ చేస్తానని తెలియదు, బట్ ఎనీ గివెన్ పాయింట్ అవుట్ టైం నాకు 5-6 ఐడియాస్ ఉంటాయి. ఓకే ఓకే. హిందీ సినిమాలు మళ్ళీ ఇక్కడ సినిమాలో వెబ్ సిరీస్ చేస్తున్నాను అమెజాన్ ప్రైమ్కి. ఓకే. అండ్ సినిమాకి సంబంధించి అయితే మొత్తం అయిపోయినాయి. ఇంకా మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా సినిమా గురించి ఆడియన్స్కి? సినిమా గురించి ఇంకేముంది. అండ్ మీరు పర్సనల్ విషయానికి వస్తే నా ఇంట్లో చాలాసార్లు అసలు మీరు బయట మాట్లాడిన దానికి ఇంటర్వ్యూలో మాట్లాడడానికి చాలామంది అంటుంటారు కొంచెం అటు ఇటు చేసి చెప్తారు అని. సపోజ్ మీరు ఎగ్జాంపుల్ ఒక నోట్, అది ఇప్పటివరకు నేను నోట్ చూడలేదు అని నా ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ మీరు అసిస్టెంట్ డైరెక్టర్స్కి మీరు కనబడ్డ వాళ్ళకి మీకు నచ్చినంత అమౌంట్ ఇచ్చేస్తారంట. మీ జేబులో ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ మీ టీమే నాకు చెప్పింది. అది ఎందుకు అలా చెప్తారు మీరు? ఇట్స్ నాట్ ట్రూ. అది అంటే ఇప్పుడు ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఏదైనా క్యాష్ ఇవ్వాల్సి వస్తే ఉంటే ఇస్తాను, బట్ దట్స్ వెరీ వెరీ రేర్. జస్ట్ జనరల్గా మోస్ట్ ఆఫ్ ద టైం నా ఆఫీస్లో వాళ్ళు ఖర్చు పెడతారు అవసరాల కోసం. నేను ఎప్పుడు అసలు షాపులకి వెళ్ళడం అని నేను చేయను అసలు. క్యాష్ డైరెక్ట్గా ఇచ్చేస్తారంటే ఎంత ఉంటే అంత. మీరు మా ఆఫీస్లో మీ వేగులు ఉన్నారా ఏంటి గూఢచారులు? అంతటా ఉన్నారులేండి. ఓకే. సో చెప్పండి, సినిమా గురించి చెప్పండి. ఆడియన్స్కి ఏదైనా సినిమా చెప్పాలంటే చెప్పండి. ఐ థింక్ నా బిలీఫ్ ఏంటంటే ఒక టైంలో ఎన్టీ రామారావు ఇస్ ద మోస్ట్ పాపులర్ పర్సన్ ఎవర్ ఇన్ తెలుగు పీపుల్ ఇన్ ద వరల్డ్. అండ్ వైస్రాయ్ ఎపిసోడ్ దానికి సబ్సిక్వెంట్ ఈవెంట్స్లో ఆయన పదవి నుంచి ఎందుకు దింపారు అనేది ఇట్స్ వాటర్ షెడ్ ఈవెంట్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ తెలుగు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్. అది చాలామందికి తెలుసు ఏమేం జరిగింది. కొంతమందికి పర్స్పెక్టివ్స్ డిఫరెంట్ ఉండొచ్చు, కొంతమందికి కొన్ని విషయాలు తెలియచ్చు, కొంతమందికి వేరే విధంగా తెలియచ్చు. వాళ్ళు నమ్మేది. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఆవిడ సూట్ కేసులు బంగారం క్యాష్ పట్టుకుని పారిపోయారని కొంతమంది నమ్ముతారు.
ఒకడెవరో తిప్పరాజు రమేష్ అనే ఒక అతను అసలు ఇంట్లో డబ్బులు లేవు ఆవిడ తీసుకెళ్ళడానికి ఏముందని ఆయన అంటాడు. మూడో వాళ్ళు ఇంకోటి ఏదో అంటారు. సో ఎవ్రీబడి విల్ బిలీవ్ వాట్ దే వాంట్ టు బిలీవ్. అందులో నేను కూడా అవ్వచ్చు, కాదని నేను అంటలేదు. ఓకే. కానీ మీకున్న సోర్స్ తోటి మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను అనుకోండి, నన్ను పిచ్చోడు అనుకునే వాళ్ళు అంటారు, జీనియస్ అనే వాళ్ళు అంటారు, ఆడ పెద్ద తెంగరోడు అంటారు, చాలా మంచోడు అంటారు, ఇప్పుడే నచ్చితే డబ్బులు ఇచ్చేస్తారు, మీరు నాకు కొత్త విషయం చెప్పారు. ఇన్ని పర్స్పెక్టివ్స్ ఉన్నప్పుడు ఎవరైనా 100% ఇదే కరెక్ట్ ఆర్జీవీ అని ఎవరు చెప్పగలుగుతారు? ఎలా చెప్పగలుగుతారు? ఏది ఐఎమ్ టాకింగ్ అబౌట్ సంథింగ్ యాజ్ స్మాల్ యాజ్ అదే మీరు ఎన్టీ రామారావు దగ్గరికి వచ్చేసరికి ఇది నంబర్ ఆఫ్ వ్యూ పాయింట్స్ ఇంకా ఎక్కువైపోతాయి. ఎందుకంటే ఎక్కువ మంది తెలుస్తారు, వాళ్ళకి ఎక్కువ లాస్ అండ్ గెయిన్ ఉంటుంది అది బిలీవ్ చేసే టైంకి. యూనో ఇప్పుడు నేను ఒక పర్టిక్యులర్ పర్సన్, నేను ఎన్టీ రామారావు గారు పక్కనే ఉండే ఒక మనిషి ఏమో అసలు పాతకి మొత్తం నాశనం చేసేసింది రామారావు గారు అని చెప్పాడు. అదే టైంలో ఇంకొక అతను అసలు లక్ష్మీపార్వతి కంప్లీట్లీ స్కేప్ గోడ్ అండి, ఆవిడ ఎప్పుడు కూడా అసలు ఈ పాలసీ డెసిషన్స్ మీటింగ్లో ఒక్కసారి నేను చూడలేదు రూమ్లో కూర్చోండి. ఎవరన్నారు? ఇది లోక్సత్తా జయప్రకాష్ అని. ఓకే. సో పాయింట్ ఏంటంటే ప్రతి వాళ్ళు కరెక్ట్ అవ్వచ్చు, ప్రతి వాళ్ళు కరెక్ట్ కాకపోవచ్చు. అప్పుడు వాళ్ళు విన్నారా, వాళ్ళు చూసారా ఆ పర్టికులర్ టైంలో అని మనుషుల రిలేషన్షిప్స్ అన్నీ కూడా ఎప్పుడు కూడా ఒకలాగా ఉండవు. ఇంకోటి టైం పీరియడ్ మీకు చాలా రోజులు తెలిసి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఆఫీసర్ దావుద్ ఇబ్రాహిం గురించి నాకు ఇద్దరు, ఒకడేమో అసలు ఆడు ఏం లేదని పిరిగి పొందాడు, ఆడు ఉట్టి మీడియా తయారు చేసింది పెద్ద పేరు ఇచ్చింది అన్నాడు. నాకు చెప్తా దావుద్ ఇబ్రాహిం చాలా క్లోజ్ అయ్యాడు. అదే మీటింగ్లో ఇంకొకసారి అసలు దావుద్ కన్నా తెలివైనడు ధైర్యవంతుడు ప్రపంచంలో లేడని చెప్పాడు. రెండు కరెక్టే ఉండొచ్చు, ఎందుకంటే ఫస్ట్ది వేరే సిచ్యువేషన్లో ఆడి మెమరీ, సెకండ్ది వేరే సిచ్యువేషన్లో ఆడి మెమరీ. సో ఇప్పుడు నేను పిచ్చిగా మాట్లాడవచ్చు, ఇదే ఇంటర్వ్యూలో పిచ్చి ఆన్సర్ ఇవ్వచ్చు, ఇదే ఇంటర్వ్యూలో చాలా మంచి ఇంటెలిజెంట్ ఆన్సర్ కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే మనుషుల్లో కన్సిస్టెన్సీ అనేది ఎప్పుడు ఉండదు. అప్పుడు ఉన్న ఆలోచన బట్టి మీకు ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది. కన్సిస్టెన్సీ అనేది ఇంపాసిబుల్ ఉండడం ఏ మనిషి కూడా, యూనో. సో సిమిలర్లీ ఎన్టీ రామారావు గారు ఇప్పుడు నాదెళ్ల భాస్కర్ని అడిగితే ఆయన ఒకలాగా చెప్తారు, సిబిని అడిగితే ఒకలాగా చెప్పవచ్చు, లక్ష్మీపార్వతిని అడిగితే ఒకలాగా చెప్పవచ్చు, ఇంకెవరిని అడిగితే ఒకలాగా చెప్పవచ్చు, మోహన్ బాబు గారిని అడిగితే ఇంకోలా చెప్పచ్చు. అన్నీ కరెక్ట్ అంటే వాళ్ళకు ఉన్న ఎక్స్పీరియన్స్ వేరే ఆయనతో. అది నా పాయింట్. మనిషి ఒకడే ఉంటాడు కానీ అలాగా నేను వింటున్నప్పుడు వేరియస్ వర్షన్స్ నాకు ఎక్కడో ఒక దానికి నేను కనెక్ట్ అవుతాను. దిస్ ఐ థింక్ ఈజ్ ద ట్రూ ఎన్టీఆర్ అని, యూనో. అందుకని నేను చెప్పేది ఏంటంటే నిజం అనే దానికి ప్రూఫ్ లేనప్పుడు ఏది బిలీవబుల్గా ఉంటే అది నిజం. ఇప్పుడు మేము పబ్లిక్ రివ్యూస్ చూడండి, లక్ష్మీ ఎన్టీఆర్ 90% ఆఫ్ ద మాట్లాడే వాళ్ళు నిజాలు ఉన్నట్టుగా చూపించారు అన్నారు. వాళ్ళకి ఎట్లా తెలుసు నిజాలు? వాళ్ళు అనే ఉద్దేశం ఏంటంటే చూస్తున్నప్పుడు నమ్మదగ్గదుగా ఉంది, ఇలా జరిగింది అన్నట్టే ఉంది అనిపించింది వాళ్ళకి. హిస్టరీ ఎక్కడైనా అదే ఉంటుంది ఎప్పుడైనా. మీరు మంది ఎందుకంటే వీడియో ఎవిడెన్స్ లేదని. ఇప్పుడు షాజహాన్ జైల్లో పెట్టాడు ఔరంగజేబు అని విన్నారు కదా, మీరు చూసారా? చూడలేదు. ఫోటో ఉందా? లేదు. వీడియో ఉందా? లేదు. ఎవరో చెప్పారో ఎవరో రాశారో మనం వింటున్నాం. అది హిస్టరీ అనే దానికి మీనింగ్ అది. కానీ అలా నమ్ముకున్నది మనం నమ్మింది తీసుకుంటూ పోతే మీలాగా 10 మంది 20 మంది సొసైటీలో వాళ్ళకి నచ్చింది తీసుకుంటూ పోతే అది తప్పులు నిజాలు అవుతాయి. నేను అదే చెప్తున్నాను కదా. అప్పుడు ఫైనల్గా మీరు సోషల్ మీడియాలో 1000 వెర్షన్స్ ఉంటాయి ఏ ఈవెంట్ జరిగినా. ఆ 1000 వెర్షన్స్లో ఫైనల్గా ఎక్కువ మంది జనాలు నమ్ముతారు. ఎందుకంటే నమ్మదగ్గదిగా ఉంటుంది. అది నమ్మదగ్గది నిజం అనే అవసరం లేదు. కానీ మనకి వేరే మెథడ్ లేదు. మీ దృష్టిలో ఎక్కువ రీచ్ ఉన్నది నమ్మదగ్గది. ఎక్కువ మంది నమ్మిందే ట్రూత్ అవుతుంది. లేకపోతే మీకు వేరే విధంగా అవ్వటానికి వీలే లేదు కదా. అప్పుడు దాసేయాలి. ఓకే ఓకే. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ కూడా మీరు చేసినప్పుడు మీకు సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉంటుంది, మటీరియల్ ఎవిడెన్స్ ఉంటుంది, ఐ విట్నెస్ ఉంటుంది. వాటన్నిటి సమ్మేషన్ టోటల్లోనే మీరు ఒక కేసు కన్విక్ట్ చేయగలుగుతారు. ఓకే. యా, ప్రతి క్రైమ్కి అంత వీడియో ఎవిడెన్స్ ఎలా ఉంటుంది ఉండదు కదా. అది యా, ఎంత బిలీవబుల్గా ఉంది మనం చేసిన సిచ్యువేషన్లో అనేది.